నెల్లూరు జిల్లా కండలేరు డ్యాం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, సంజీవయ్య, ఆనం విజయ్, చేజర్ల సుబ్బారెడ్డి నిరసన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలకు సంఘీభావంగా భారీగా చేరుకుంటున్న పార్టీ కార్యకర్తలు తమను అనుమతించే వరకు కదిలేది లేదంటూ తేల్చి చెప్పారు. రైతు ద్రోహి చంద్రబాబు నిజస్వరూపాన్ని బయట పెడతామని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కండలేరు డ్యాం పరిశీలనకెళ్తే చంద్రబాబు గుండెల్లో ఎందుకు రైళ్లు పరిగెడుతున్నాయో తమకు అర్థం కావటం లేదని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని. వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి ఆధ్వర్యంలో కండలేరు డ్యాం పరిశీలనకు తాము బయలుదేరామని, మార్గ మధ్యలో దారి పొడవునా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు. రేవంత్ రెడ్డితో చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందం వివరాలు రైతులు ప్రజలకు తెలియచేస్తామన్న భయంతోనే ఇలాంటి నీచపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాకాని. కండలేరు జలాశయానికి మేము రైతులతో వెళ్ళి చూస్తే ఈ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది కలుగుతుందో మాకు అర్థం కావడం లేదు. పోలీసుల్ని దారి పొడిగీత టెర్రరిస్టులను పెట్టినట్టు, టెర్రరిస్టులను ఫిల్టర్ చేసినట్టు, సంఘ విద్రోహ శక్తుల్ని ఏదో మామూలుగా జల్లెడ పెట్టినట్టుగా ఎక్కడ పడితే అక్కడ స్పెషల్ పోలీసులు దించి ఉన్నటువంటి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు మొత్తం ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని నిర్బంధించి మేము జలాశయం దగ్గర పోయి వాస్తవాలు మాట్లాడితే వాటిని చూపించి రేపు వీటి గతి ఏంటి, ఈ జిల్లా రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పి మేము చెప్తే అది రైతుల్లోకి పోతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని చీకొట్టేటువంటి ప్రజలు మరింత రెచ్చిపోతారు. రైతులు ఈరోజు ఆవేదనతో ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఆవేశంగా మారుతుంది. ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్తారు, మనకు పుట్టగతులు ఉండవు అనేటువంటి ఆలోచనతో ఈరోజు మమ్మల్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మేము బయలుదేరిన దగ్గర నుంచి నెల్లూరులో ఒక చెక్ పోస్టా, మొదలకూరులో ఒక చెక్ పోస్టా, డేగపూడి క్రాస్ రోడ్ దగ్గర ఒక చెక్ పోస్టా, మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక చెక్ పోస్ట్, మళ్ళీ ముందు ఒక చెక్ పోస్ట్ ఉంది. చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం ఈరోజు బహిర్గతం అవుతుంది కాబట్టి, చంద్రబాబు చీకటి ఒప్పందం వెలుగు చూస్తుంది కాబట్టి దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఈరోజు మమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు మంత్రులకి, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో ఆ చెంచాలందరికీ చెప్పేది, మీరు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా, దాని మీద స్పష్టత ఇచ్చేటువంటి దమ్ము, ధైర్యం చంద్రబాబు అండ్ కంపెనీకి ఉందా, దాని మీద మీరు మాట్లాడగలుగుతున్నారా?